జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో యథాలాపంగానే అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు. దాంతో ఆయన చెప్పిన ప్రతి మాట మీద కూడా విశ్లేషిస్తున్నారు. ఆయన జనసేన ఎదుగుదల గురించి మాట్లాడుతూనే సొంత పార్టీలో ఉన్నవారి మీద కూడా పరోక్ష విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఉంటూనే సొంత వారి మీద సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు లీకులు ఇస్తున్నారు అని మండిపడ్డారు. అలాంటి వారు ఎవరో తనకు తెలుసు అని కూడా చెప్పారు. పార్టీ పెద్దలకు ఏమీ తెలియదని, మీరంతా ఈ తరహా రాజకీయం చేస్తున్నారు అని, కానీ పార్టీ అన్ని గమనిస్తుంది అని పవన్ బాంబు పేల్చేశారు. పవన్ ట్రెడిషనల్ పొలిటీషియన్ అయితే కారు. ఆయన ప్రజా సేవలు చేయాలని తలంపుతోనే రాజకీయాల్లోకి వచ్చిన వారు. అందువల్ల ఆయన భిన్నంగానే ఆలోచిస్తారు. సగటు మనిషిగానే ఆయన ఆలోచనలు ఉంటాయి. మరోవైపు చూస్తే ఆయన నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. అందులో తరతమ భేదాలు కూడా చూసుకోరని చెబుతారు. తప్పు చేస్తే తన పార్టీ వారిని ఆయన వదిలించుకునేందుకు పవన్ సిద్ధంగా ఉంటారని అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏపీలో అదే జరుగుతుందా అన్న చర్చ అయితే హాట్ టాపిక్ గా జనసేనలో సాగుతుంది. జనసేనలో ఉంటూ సొంత పార్టీ వారి మీదనే కత్తులు దూసిన, మీడియా లీకులు ఇస్తున్నా, లీకులు వీరులు పార్టీ లైన్ దాటి వారి జాబితా అయితే జనసేన రెడీ చేసి పెట్టింది అని అంటున్నారు. ఈ జాబితాలో నెంబర్ కనుక చూస్తే ఏకంగా 15 నుంచి 20 మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో సీనియర్లు, జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. ఇలాంటి వారిని పెట్టుకునే పార్టీని ముందుకు తీసుకుని వెళ్లడం సాధ్యం కాదని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ నేతల పోకడాల పట్ల కూడా ఆయన అసహనంగా ఉన్నారని అంటున్నారు. వీలైనంత తొందరగా వీరిని వదిలించుకోవడమే బెటర్ అన్న నిర్ణయానికి అయితే జనసేన పెద్దలు వచ్చారని చెబుతున్నారు. మరో 4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీలో జరుగుతున్నాయి. దానికంటే ముందే ఈ విధంగా పార్టీ పరువును బజారున వేస్తున్న నేతలు, సొంత పార్టీలో విభీషణులు, పార్టీని దక్కరిస్తున్న వారిని సాగనంపాలి అని గట్టిగానే జనసేన డిసైడ్ అయిందని అంటున్నారు. వీరి విషయంలో పవన్ అయితే సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం చెప్పినట్లుగా మసులుకునే వారు కావాలి అని, పార్టీ ఇబ్బందులోకి నెట్టే సొంత నేతల మీదనే కత్తులు దూసేవారు వద్దే వద్దు అన్నది జనసేన అధినాయకత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయంగా అంటున్నారు. మొత్తం మీద చూస్తే తొందరలోనే జనసేన నుంచి ఒక బాంబు లాంటి డెసిషన్ రావడం ఖాయమని, అప్పుడు తుల్లిపోయే సైనికులు ఎవరు అన్నది తెలుస్తుందని అంటున్నారు. సో అలాంటి న్యూస్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.